రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇస్తాననే హామీలు నెరవేర్చకుండా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 2,35,00,000 సాగుకు నీరందించిన ఘనత నాటి సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని విస్మరించడంతో పాటు రైతులు పండించిన పంట కొనుగోళ్లలో సైతం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేసి ఇస్తానన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏది ఇయ్యాలో అది కాకుండా తర్వాత మహాలక్ష్మి పథకం కింద 2500 మరియు మిగతా విషయాలు కూడా ఈ ప్రభుత్వం ఏది చేకూర్చలేదు. మరియు ఈరోజు రైతాంగానికి ఏమైనాకైతే పిలిపించి రైతు సంక్షేమం పెద్దపీటేస్తామని ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చి చాలా ఘోరమైన పరిస్థితిలో ఇవాళ రైతాంగాన్ని ముంచుతున్నారు. రైతు కోసం బిడ్డ నేను 9వ డేటు నాడు మీరు పోయి 2 లక్షల రూపాయలు వెంటనే బ్యాంకులలో తీసుకొని రుణమాఫీ చేస్తానని ఎంతో మాటిచ్చి ప్రజలను మబ్బుపెట్టి రైతులను మబ్బుపెట్టి ఈ యొక్క గద్దెక్కిన తర్వాత ఎలాంటిది కూడా ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవాళ మహిళా పింఛన్ కావచ్చు, ఎప్పి కూడా 2,000 4,000 ఇస్తా, తర్వాత 10,000కు సంబంధించింది 15,000 ఇస్తా, ₹1,00,000 ఉన్న రుణమాఫీ 2 లక్షలు చేస్తా, ఇవన్నీ ఎన్నో బడాయి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు అందరినీ మబ్బు కలిపి